తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు విద్యార్థులైనా, ఉద్యోగస్తులైనా ఖచ్చితంగా మన తెలుగు ఛానల్ ఫాలో అవ్వండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మనకి న్యూస్‌లో కవర్ అవుతాయి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఒక మహిళ యొక్క ప్రాణాన్ని అయితే కాపాడిందనమాట. ఆమెకు క్యాన్సర్ బారి నుండి కాపాడిందనమాట. లిటరల్‌గా ఇది ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈమె ఎవరైతే ఉన్నారో ఈమె అమెరికాకు చెందిన ఒక మహిళ అనమాట. ఈమె వయసు 40 సంవత్సరాలు. ఈమె పేరు చూసుకున్నట్లయితే లారెన్ బ్యానన్ అనమాట. ఈమెకి ఇనీషియల్ గా వేళ్ళ దగ్గర కొంచెం కీళ్ళవాతం కింద అయితే వచ్చింది. సో దీంతో ఈమె డాక్టర్ని కన్సల్ట్ అవుతే రియోమాట్రాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక వ్యాధితో బాధపడినట్టుగా క్యూర్ అయిపోయింది అని చెప్పి నెగిటివ్ వచ్చేసింది. దాని తర్వాత టెస్టింగ్ నెగిటివ్ అయితే వచ్చేసింది. దాని తర్వాత ఈమె ఒక 6 కేజీల బరువు అయితే కోల్పోయిన తర్వాత సో దీంతో ఈమె ఏం చేసిందంటే డాక్టర్లేమో పర్లేదు మీకు వ్యాధి నయమైపోయిందని చెప్పినా కూడా ఈమెకు ఒక డౌట్ తో చాట్ జీపీటీకి ఆమె యొక్క సిమ్టమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టింది. అప్పుడు చాట్ జీపీటీకి ఏం చెప్పిందంటే నీకు పలానాది లోపల గొంతు దగ్గర చిన్న క్యాన్సర్ లాంటిది ఫామ్ అయింది, నువ్వు క్యూర్ చేసుకోకపోతే అది బాడీ మొత్తం వచ్చే అవకాశం ఉందని చెప్పింది. దాంతో డాక్టర్లు ఈమెకి ఏమని చెప్పేశారంటే నీకు ఏమీ లేదు, అది అలాగే ఉంటుంది, కొన్ని రోజులకి సెట్ అయిపోతుందని చెప్పారు. కానీ ఈమె ఏం చేసింది, అది అశ్రద్ధ చేయకుండా చాట్ జీపీటీ చెప్పిన పాయింట్స్ ని ఫాలో అయ్యి క్యూర్ చేసుకుంటూ వచ్చింది. ఈ లోపల ఒకసారి స్కాన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయికి నిజంగానే లోపల కణితులు లాంటి ఫామ్ అయిన క్యాన్సర్ ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఒకవేళ చాట్ జీపీటీ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఈమె గనక ముందుగానే ఫాలో అవ్వకపోయిందంటే బాడీ అంతా కూడా క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యేదంట. లిటరల్ గా చాట్ జీపీటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. ఈమె ఒక థ్రెటనింగ్ పొజిషన్ నుంచి చాట్ జీపీటీ కాపాడింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా బయటపడింది. నెక్స్ట్ చూసినట్లయితే లెనోవో వాళ్ళ తాజా రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్ విపరీతంగా పెరుగుతున్నట్టుగా చెప్తున్నారు. 2025 సంవత్సరం కల్లా జనరేటివ్ ఏ గ్రోత్ అనేది 43% భారతదేశంలో అయితే ఉంటుందని చెప్తున్నారు. ఉదాహరణకి గవర్నెన్స్ కానివ్వండి, ఛాలెంజెస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్ కానివ్వండి, స్ట్రాటజిక్ డిప్లాయ్మెంట్, ఈ పర్టికులర్ విభాగాల్లో జనరేటివ్ ఏ బాగా యూజ్ అవుతుంది. ఈ విభాగాల్లో గవర్నమెంట్ గానీ ఇతర సంస్థలు జనరేటివ్ ఏని యూజ్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. 49% భారతదేశం సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఎవాల్యుయేషన్ కానివ్వండి, ప్లానింగ్ ఏ సంబంధించిన ఇనిషియేటివ్స్ అయితే రాబోయే సంవత్సర కాలంలో తీసుకుంటారని చెప్పి ఈ రిపోర్ట్ అయితే చెప్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే జార్జియాకి సంబంధించిన విద్యార్థులు అక్కడ ఉన్న రైతులతో కలిసి వాళ్ళ ఫామ్ లో రోబోట్స్ ని ఉపయోగించి మరింత ఈజీగా అక్కడ ఉన్న వ్యవసాయం చేయడం అనేది చేయగలుగుతున్నారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ టెక్నాలజీని రోబోట్ లో ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఈ రోబోట్స్ ఏం చేస్తున్నాయంటే అక్కడ ఉన్న కలుపు మొక్కల్ని డిటెక్ట్ చేస్తూ వాటిని మాత్రమే రిమూవ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఉన్న పంట ఏదైతే ఉంటుందో అది మరింత ఎక్కువ సాగు వచ్చే విధంగా ఈ సంబంధించిన రోబోట్స్ హెల్ప్ చేస్తున్నాయి. ఈవెన్ ఫార్మర్స్ కి కాస్త పని తగ్గిస్తున్నాయి, వాళ్ళు సేద తీరే విధంగా సంబంధించిన రోబోట్స్ హెల్ప్ చేస్తున్నాయని చెప్పి రిపోర్ట్ చెప్తుంది. నెక్స్ట్ ఒక షాకింగ్ అప్డేట్ ఏంటంటే ఆస్ట్రేలియాకి చెందిన ఒక రేడియో స్టేషన్ లో గత 6 నెలల నుంచి ఒక రేడియో సంబంధించిన జాకీస్ అంటూ ఉంటారు, అక్కడ హోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని జనరేటెడ్ హోస్ట్ అయితే గత 6 నెలల నుంచి ఉపయోగిస్తున్నారట. బట్ ఈ విషయం ఆడియన్స్ కూడా తెలియదంట. వీళ్ళు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ 11 ల్యాబ్స్ ని యూజ్ చేసి ఆల్రెడీ వీళ్ళ ఎవరైతే ఇక్కడ రేడియో జాకింగ్ గా పనిచేస్తున్న పర్సన్ యొక్క ఆడియోని క్లోన్ చేసి ఆమె లేకపోయినా సరే 6 నెలల నుంచి ఆ షోని కంటిన్యూ చేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఆడియన్స్ కూడా పసిగట్టనంత విధంగా టెక్నాలజీని యూజ్ చేస్తున్నారంటే రేపొద్దున మనం అది పాజిటివ్ గాను ఉండొచ్చు, నెగిటివ్ గా కూడా టెక్నాలజీని వాడుకునే అవకాశం ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఇది వీళ్ళు చెప్పడం కొంచెం పాజిటివ్ గా చెప్పినప్పటికీ ఆ యూజర్ ఎవరైతే వాడుతున్నారో దాన్ని బట్టి దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా మార్కెట్ లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ట్యూట్ అనే ఒక కంపెనీ వాళ్ళు గూగుల్ క్లౌడ్ తో పార్ట్నర్షిప్ అయ్యారనమాట. ఎవరైతే అమెరికా దేశంలో ట్యాక్స్ ఫైలింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్ గా IRS ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం కోసం ఈ పర్టికులర్ కొలాబరేషన్ అయితే జరిగిందనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క టాక్సేషన్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ గా జరగాలని కోరుకుంటారో, ఫైలింగ్ ఫాస్ట్ గా జరగాలనుకుంటారో అందుకనే మేము ఈ కొత్త మోడల్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. ఈ మోడల్ ద్వారా చాలా ఫాస్ట్ గా ట్యాక్స్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే వీళ్ళు కొన్ని బ్యాంక్స్ తో కనెక్షన్స్ కూడా ఫామ్ చేసుకుని ఈ టర్బో ట్యాక్స్ ఫామ్ 350 ఇన్స్టిట్యూషన్ సంబంధించిన డేటాని ప్రీఫిల్ డేటాతో అయితే దాన్ని కంప్లీట్ చేయగలుగుతున్నారు. దీని ద్వారా ట్యాక్స్ సంబంధించిన ఫైల్ చేసుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ PGTAU మరియు బిట్స్ పిలాని వాళ్ళు కొలాబరేట్ అయ్యారు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సబ్జెక్ట్ అగ్రికల్చర్ లో అయితే ఆఫర్ చేయబోతున్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీని అగ్రికల్చర్ లో డిజిటల్ గా అగ్రికల్చర్ లో ఉపయోగించి మనకి ఇటు సాఫ్ట్వేర్ లోను అటు హార్డ్వేర్ లోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి అగ్రికల్చర్ ఎక్స్పెక్టేజ్ అయ్యే విధంగా అయితే వీళ్ళు రోబోట్స్ ని బిల్డ్ చేయడం కానివ్వండి, దానికి కావాల్సిన డిజైన్ ఆర్కిటెక్చర్స్ అనే యాక్టివిటీస్ కూడా వీళ్ళు చేయగలుగుతామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ భారతదేశంలో సర్వం AI ని భారతదేశ ప్రభుత్వం సెలెక్ట్ చేశారనమాట.
దేనికంటే మొట్టమొదటి ఫౌండేషన్ మోడల్ కింద సర్వం ఏఐనే సెలెక్ట్ చేసుకున్నారు. సో అశ్విని వైష్ణవ్ గారు మీరు ప్రీవియస్ గా మన న్యూస్ ని ఫాలో అవుతూ వస్తే ఇండియా ఏఐ మిషన్ కోసం మన భారతదేశం సంబంధించిన కంపెనీస్ ని ముందుకొచ్చి కొత్త మోడల్స్ సబ్మిట్ చేయండి, మీ నుంచే ఇండియా ఫౌండేషన్ మోడల్స్ డెవలప్ చేస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు సర్వం ఏఐ మోడల్ నుంచే మనకి బేస్ మోడల్ అనమాట. ప్రీవియస్ గా ఇప్పుడు అమెరికాకి ఓపెన్ ఏఐ వాళ్ళు ChatGPT ఎలాగో ఇప్పుడు మన భారతదేశానికి సర్వం ఏఐ మోడల్ అయితే బేస్ మోడల్ కింద ఉపయోగపడబోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే బైదు కంపెనీ వాళ్ళు ఎర్నీ 4.5 ఏఐ మోడల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే వీళ్ళ ఫౌండేషన్ మోడల్ ఎర్నీ 4.5 యొక్క అప్గ్రేడ్ ఇది ఎర్నీ X1 పేరుతో అనమాట. సో ఇది ఏంటంటే రీజనింగ్ మోడల్ అనమాట. ఈ రీజనింగ్ మోడల్ మరింత ఫాస్ట్ గా రెస్పాన్స్ అవుతుందని చెప్తున్నారు. స్ట్రాంగ్ రీజనింగ్, తక్కువ కాస్ట్ తో యాక్సెస్ అనేది ఎర్నీ బాట్ ఏదైతే ఉందో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి మేము ఆఫర్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎర్నీ X1 టర్బో ఏదైతే ఉందో మరింత ఫాస్ట్ గా అయితే వర్క్ అవుతుంది. ముఖ్యంగా డెవలపర్స్ మంచి అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవడం కోసం ఏ మోడల్లో ఉన్న కొత్త ఫీచర్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే చైనా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జింగ్పింగ్ చైనా దేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇతర దేశాలతో పోల్చుకున్నట్లయితే ముందుగా ఉండాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు మీకు చాలా మంది తెలిసి ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్ వార్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్సే జరుగుతున్నాయి. రేపు పొద్దున్న సెల్ఫ్ కమిటెడ్ కానివ్వండి, సెల్ఫ్ రిలయన్స్ ఇవన్నీ జరగాలంటే వాళ్ళకి ఆటోమొబైల్ సెక్టర్ కానివ్వండి, లేకపోతే మిలిటరీ కానివ్వండి, వీటితో పాటుకి ఏ టెక్నాలజీ కూడా ముఖ్యంగా మారబోతుంది. అందుకనే వీళ్ళు ఫోకస్ చేస్తూ ఇప్పటికే వీళ్ళ స్కూల్లో కాలేజెస్ లో కూడా ఏ సంబంధించిన కోర్సెస్ అనేవి మ్యాండేట్ చేసుకుంటూ వచ్చారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే స్టేట్ బార్ ఆఫ్ కాలిఫోర్నియా వాళ్ళు ఒప్పుకుంది ఏంటంటే తాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి బార్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేసినట్టుగా చెప్పారు. దీని వల్ల ఏంటంటే ఎక్కువ మంది ఆ పర్టికులర్ ఎగ్జామ్ లో ఆ ఎగ్జామ్స్ ని క్లియర్ చేయడానికి హెల్ప్ అయినట్టుగా చెప్తున్నారు. సో దీని వల్ల కొన్ని క్రెడిబిలిటీ కన్సర్న్స్ కూడా రేజ్ అయినట్టుగా చెప్తున్నారు. ఇంకొక విషయాన్ని ఏం రేజ్ చేస్తున్నారంటే రెగ్యులర్ గా హ్యూమన్ సంబంధించిన రీసోర్సెస్ ని యూజ్ చేయకుండా ఏ టెక్నాలజీని యూజ్ చేసి రెగ్యులర్ ప్రొఫెషన్స్ యొక్క క్రెడిబిలిటీ తగ్గిస్తున్నారా అనే క్వశ్చన్ కూడా రేజ్ చేశారు అనమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.